హే హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో థ్యాంక్స్ గివింగ్ బ్రేక్లో నేను వెళ్ళిన ట్రిప్ ఇది. కానీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఈ 10-15 రోజుల హడావిడిలో ఇప్పుడు అవుతుంది నేను అప్లోడ్ చేయటం. యుఎస్ వచ్చిన తర్వాత నేను వెళ్తున్న ఫస్ట్ ట్రిప్ ఇదే. అంటే నాకు ఎప్పుడు అట్లాంటా కానీ ఫోర్ట్ కొలిన్స్ కానీ ఇంకా ఈ రెండే అనమాట నాకు తెలిసిన ప్లేసెస్. అదర్ దాన్ దట్ ఇక్కడికి వెళ్ళాలి చూడాలి అన్నట్టుగా ఏం ఉండేది కాదు. బట్ చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను. అంటే లైక్ యూఎస్లో అయితే ఫస్టే మార్నింగ్ బయలుదేరడం వల్ల బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో బయటే ఆర్డర్ చేసుకున్నాము. Okay, you want to add two shots to them? Okay. Yes. All right. And just to confirm, which size did you say? The regular size. Okay, so the grande. Yes. సో ఇలా డ్రైవ్ త్రూ వెళ్ళినప్పుడు మాత్రం బయట నుంచి ఇలా డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన. అండ్ అటువైపుగా వెళ్ళి కలెక్ట్ చేసుకోవడమే, అంతే సింపుల్. కార్లో ఉండగానే అయిపోతుంది అనమాట ఆర్డర్ పెట్టుకున్నది ఏదైనా కానీ. ఇలా వచ్చినప్పుడు తప్పక తీసుకోవడమే కానీ నాకు మాత్రం బయట ఫుడ్స్ అస్సలు నచ్చవు ఇక్కడ. సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. కానీ వంశీ అలా కాదు, తను అన్నీ ట్రై చేస్తాడు. సో డ్రైవ్ త్రూ అని చెప్పాను కదా, ఇలా ఇక్కడ పైన ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఏమేమి స్టోర్స్ ఉన్నాయి అని అనేది మొత్తం ఇక్కడ రాసి ఉంటుంది. సో ఎంత దూరంలో ఉన్న వాళ్ళకైనా అది కనబడిపోతుంది. డైరెక్ట్గా వచ్చి తీసేసుకోవడమే. ఇంకా మిగతా ఇస్తాడు ఇప్పుడే కావాలంటే మీద పడి కొట్టి తీసుకోవాలి. సమయానికి భలే వచ్చి కాపాడేవరా వాళ్ళని. ఈ అమ్మాయి రెగ్యులర్ అని అంటే తీసేసి ఇచ్చాడు. నేను ఇలా పోయినాడు. రెగ్యులర్ సైజ్ అంటే స్మాలా ఎక్కడైనా ఆడికి అదే కాదు. రెగ్యులర్ సైజ్ అంటేనే వీళ్ళు లార్జ్ ఇస్తారు. మీడియం 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 అని చెప్పాలి వీళ్ళకి. కొనుక్కోవడం రేపటి వరకు కూర్చొని తాగొచ్చు. అదే కదా. All right, thank you. You're welcome. Hope you have a lovely You too. ఇక్కడ మేము ఆశ్చర్యపోవడంలో అసలు తప్పులేదు. ఎందుకంటే యుఎస్ మొత్తం డ్రింక్స్ మీదనే ఆధారపడుతుంది, డిహైడ్రేషన్ అనే ఒక్క రీజన్తో. సో ఇక్కడ మేము తీసుకుంది పెద్ద డ్రింక్ ఏం కాదు, జస్ట్ కాఫీ అనమాట. బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పాం కదా, సో కనీసం కాఫీ అయినా తీసుకుందామని స్టార్బక్స్లో అయితే మంచి కాఫీ దొరుకుతుంది అని తీసుకున్నాము. ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తిని ఎంతకాలం అయిందో. ఇంకా వంశీకి తెలిసిన వాళ్ళ రెస్టారెంట్ అనమాట ఇది. అండ్ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అనేసి అన్నాడు, ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది అని. అందుకే ఇక్కడ ట్రై చేద్దామని వచ్చాం. బట్ బ్రేక్ఫాస్ట్లో మేమైతే ఇడ్లీ దోశ తినలేదు, కానీ టేస్ట్ చాలా బాగుంది. నాకైతే ఇక్కడ ఫుడ్ చాలా బాగా నచ్చింది. ఎవరైనా ఇండియన్స్ యూఎస్లో ఉండే వాళ్ళు ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని అడిగితే మాత్రం ఈ ప్లేస్ని నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. అండ్ ఒకసారి బయట నుంచి చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనేసి చూపిస్తున్నా. అండ్ ఇది లొకేషన్ నాకంత ఐడియా లేదు, కాకపోతే మీరు వేడుక అని గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఇది ఆల్ఫరెటా, అట్లాంటాలో ఉంది. నేను బాగా ఇష్టపడి తిన్న ఫుడ్స్లో ఒకటి వేడుకలో కడుపు నిండా ఇండియన్ ఫుడ్ తిన్నానన్న ఫీలింగ్ వస్తే, ఇంకొకటి ఫైర్ ఫ్లైలో మండి అంటే ఇదిరా అని అనిపించేలా తిన్నాను. సో ఈ రెండు ప్లేసెస్ నాకు ఫేవరెట్. సో ఈ థ్యాంక్స్ గివింగ్ బ్రేక్కి స్పెషల్ ఏంటి అని అంటే, ఇలా అరిటాకు భోజనం అన్నమాట. ఆంధ్రాలో ఉంటేనే కానీ అరిటాకు భోజనం చేయం కదా, అలాంటిది కొత్తగా అరిటాకు భోజనం అనేసరికి చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఏదో ఇండియన్ ఫెస్టివల్ అన్నట్టు అనిపించింది. థ్యాంక్స్ గివింగ్ బ్రేక్లో మన ఫెస్టివల్ ఏదైనా ఉంటే ఇలాంటివి జరుగుతాయి కదా. సో థ్యాంక్స్ గివింగ్ బ్రేక్లో ఇలాంటిది ఏంటని మేము కూడా షాక్ అయ్యాము. అసలు ఇక్కడ ఏమేమి తిన్నానో ముందు చూపించాలి కదా మీకు. చూసారంటే ఇంకా నోరు ఊరిపోవాల్సిందే. అప్పడం అంటూ, హల్వా అంటూ, అండ్ మటన్, చికెన్, ఏ డిష్ కావాలంటే అది అనమాట. అన్నీ రెడీగా ఉన్నాయి. బిర్యానీ అయితే ఈసారి స్పెషల్స్ విజయవాడ టైప్ బిర్యానీ అండ్ ఇంకా తలపకట్టు. హైదరాబాద్లో 4 AM బిర్యానీ అంటూ ఎగబడి తింటామే, అదే అనమాట తలపకట్టు బిర్యానీ. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా ఫినిష్ అయ్యాక 1-2 ఫొటోస్ తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఇలా సరదాగా బయటకు వచ్చింది ఉండదు, పని హడావిడి అన్నట్టు ఉంటుంది కదా. ఈసారి కాదు, నాకు ఖచ్చితంగా ఫొటోస్ కావాలి అని చెప్పేసి వాంటెడ్లీ తీసుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చాక ట్రిప్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసాము. ఎలాగో తెలుసా, ఇలా ఇప్పుడు చెప్పు, మ్యాప్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ఇంతకి? చెప్పు. జియ్యమని వెళ్తాం. వాయిస్ మారిందేంటి? కాదు, ఎక్కడి నుంచి మొబైల్ నుంచి జుయ్య ఎందాక. సో మేము వెళ్తుంది బీచ్ ఏరియా కాబట్టి ఇక్కడ డెస్టినేషన్లో ఏమున్నాయి, చుట్టుపక్కల ఏమున్నాయి, ఏ డెస్టినేషన్స్ అని అనేది ఒకసారి చూస్తున్నాం. యాక్చువల్గా డెస్టినేషన్ అనే దాంట్లోనే ఉంది పేరు, డెస్టిన్ అని. అక్కడికే వెళ్తున్నాం మేము.
ఫ్లోరిడా ఇంకా పనామా సిటీ అనమాట ఇప్పుడు మనం వెళ్తుంది. సో, ఇంక బయలుదేరిపోయాము. నాకు కార్ జర్నీ అంటే ఎలాగైనా కొంచెం విసుగే, చూసారా ఎంత టయర్డ్‌గా ఉన్నానో. బట్ ఇంక వెళ్ళేటప్పుడు మనకి స్నాక్స్, చెత్త, చెదారం కావాలి కదా! ఈవినింగ్ బయలుదేరాం మేము. సో, ఫుడ్ ఏం కావాలో తీసుకుందాము అనేసి వచ్చాము. ఇది గ్యాస్ స్టేషన్స్ అనమాట. ఫిల్లింగ్ స్టేషన్స్‌లోనే ఇలా ఏమేమి కావాలన్నా కూడా తీసుకోవచ్చు మనము. ఈ గ్యాస్ స్టేషన్ కూడా వంశీకి తెలిసిన వాళ్ళే. ఈ గ్యాస్ స్టేషన్ ఓనర్ అయితే అరబ్స్ అనమాట. వంశీకి అరబీ రావడం, ఇంతకుముందు దుబాయ్‌లో వర్క్ చేసి వచ్చాడు కదా! సో, అరబ్ రావడము, వాళ్ళు ఒక సొంత ఫ్యామిలీలా ఫీల్ అవుతారనమాట. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆపి ఖచ్చితంగా ఏదైనా ఒకటి తీసుకొని వాళ్ళని పలకరించేసి వెళ్తాము. నిజానికి ఈ చెత్త అంటే యూఎస్ వచ్చిన తర్వాత విసుగ్గానే ఉంటుంది. చూడడానికి అబ్బా ఎన్ని ఉన్నాయో అని అనిపిస్తుంది కదా మీకు. నాకు అలా ఉండదు. ఎందుకంటే ఇవన్నీ చెత్త. అమెరికన్ ఫుడ్స్ అంటేనే మొత్తం స్వీట్‌తో ఉంటాయి. సో, ఒకానొక స్టేజ్‌లో మనకు విసుగొచ్చేస్తదనమాట ఇవన్నీ తినాలంటే కూడా. జస్ట్ ఇక్కడ నేను తీసుకునేవి ఏంటంటే ఒక చిప్స్ లాంటివి ఏమైనా ఉంటే అలాంటివి, అండ్ ఇంకా ఫ్లూయిడ్స్, జ్యూస్ టైప్ ఏదైనా తీసుకుంటాను. మోస్ట్లీ ఫ్రూట్స్, బనానాస్ కానీ ఇలాంటివి. ఇంకేమి తీసుకున్నా కూడా వేస్టే, తినలేమనమాట. మళ్ళీ తర్వాత పడేస్తాము. అలా ఏమేమి అవసరమో అవి తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము. నేనున్నాను కాబట్టి ఇలా ఉంది, కానీ అసలు ఆద్య వస్తే సగం షాప్ ఖాళీ అవుతది. అలా ఏమేమి కావాలో అన్నీ తీసుకొని బయలుదేరిపోయామన్నమాట. అండ్ ఇంకా నా చేతిలో ఉన్న ఈ కవర్ చూసారా? అలా అలా కొంటేనే ఇన్నొచ్చాయేంటి అని అనుకుంటారేమో. ఇది అందరికీ కదా కావాల్సింది. ట్రిప్‌లో అందరం కలిసి తినడానికి తీసుకున్నాము. సో, ఇంకా బయలుదేరిపోయాం. నైట్ జర్నీ అంటే కొంచెం భయమేస్తుంది నాకు. కానీ అయినా కూడా ఎక్కువ దూరం లేదు. చెప్పాను కదా, వంశీ అలబామా యూనివర్సిటీ అని చెప్పాను కదా, అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే స్టే చేసాము ఈ నైట్‌కి. అండ్ మార్నింగ్ బయలుదేరిపోయాము. జర్నీ వచ్చి 6 అవర్స్ మినిమం పడుతుంది. సో, ఫ్లోరిడా కార్ జర్నీ కదా పైగా, అందుకనే ఇంకా కలిసి వెళ్ళాము. సో, ఇప్పటిదాకా ఏంటంటే అక్కడక్కడ ఆగుతూ రావడం అలా ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్ ఇంకా ఫ్లోరిడా అనమాట. అంటే నాన్ స్టాప్ ఏం కాదులేండి, అక్కడ ఒక చోట ఆగాలి కదా మరి తినడానికి. అలా ఇంకా మార్నింగ్ బయలుదేరిపోయాము. అండ్ మళ్ళీ యూఏబీని చూస్తాను నేను, ఇది సెకండ్ టైము. ఎందుకంటే నేను వంశీతో ఎప్పుడు అలబామా రాలేదు, చాలా తక్కువగా రావడము. అండ్ ఇది సెకండ్ టైము. సో, మార్నింగ్ లేచి రెడీ అవ్వడం, జర్నీ టైం పడుతుంది అని అనడము అందరికీ అసలు కార్ ఎక్కగానే నిద్ర మత్తులోకి వెళ్ళిపోతున్నాము అందరము, నిద్ర లేకుండా వచ్చాం కాబట్టి. సో, యాజ్ యూజువల్గానే బ్రేక్ఫాస్ట్ కోసం చిక్ ఫిల్స్లో ఆగాము. ఇక్కడ మనం ఏదైనా తినగలిగాము అని అంటే మాత్రం చిక్ ఫిల్స్లో ఫుడ్డే. అట్లీస్ట్ ఏదో చపాతీ రోల్స్ లాంటివైనా దొరుకుతాయి, తినగలుగుతాము. లేకపోతే అది కూడా తినలేము. ఇక్కడ కనిపిస్తున్న ఒక లేడీ ఉంది కదా, ఆవిడే కార్ దగ్గరకు వచ్చి ఆర్డర్ తీసుకుంటుంది. డ్రైవ్ త్రూ వెళ్ళినప్పుడు మనం మానిటర్లో ఆర్డర్ పెడతాము, బట్ ఇక్కడ ఆవిడే తీసుకొని వచ్చి ఇచ్చింది. ఇంకా సో, ఏమేమి కావాలో అవి తీసుకొని వెంటనే తినుకుంటూ బయలుదేరిపోయామన్నమాట. కిందకి దిగి స్టోర్లోకి వెళ్ళి తిని అంటే ఇంకా టైం పడుతుంది అనేసి అలా బయలుదేరిపోయాము. ముచ్చట్లు పెడుతూ సరదాగా టైంపాస్ చేస్తూ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో, ఇక్కడ వెళ్తుండగా దారిలో ఎంత మంచి బ్యూటిఫుల్ వ్యూ కనిపించిందో. ఇదంతా చూసి నేను మంచు అనుకుంటూ అరిచాను. ఇదేంటి, నేను కొలరాడోలో కూడా చూడలేదు ఇంత మంచు, ఇక్కడుందేంటి అని అనుకుంటున్నాను. తర్వాత వంశీ ఉండి, నీ మొహం అదంతా వైట్ శాండ్, మనం వచ్చింది వైట్ శాండ్ బీచ్, అది కూడా తెలీదా నీకు అన్నాడు. ఇక్కడ మిస్టేక్ మంది కాదు, హస్బెండ్ ఏదైనా చెప్తే ఫాలో హిస్ ఫుడ్ స్టెప్స్ అన్నట్టు సైలెంట్గా వెళ్ళిపోతాం, కానీ అసలు ఏమీ ఎంక్వైరీ చేసుకోమన్నమాట. తీసుకెళ్తున్నాడు, ఎంజాయ్ చేయాలంతే. సో, ఇది జస్ట్ సిటీ ఎంట్రన్స్లో మంచి బ్యూటిఫుల్ స్పాట్ కనిపించింది. అండ్ మేము వెళ్తుంది బ్రిడ్జ్ పైన కదా, బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా సీ టచ్ అయ్యింది. అండ్ అది చూసి ఓ మై గాడ్, ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయిందా అని అనుకున్నాం మేమైతే. నాకు ఇల్లు కన్స్ట్రక్షన్స్ కూడా చాలా బాగా అనిపించాయి. అంటే ఆ షిప్స్ ఆగడం అవన్నీ, అండ్ దానికి ఆనుకొని ఇల్లులు ఉండడం, ఇవన్నీ ఒక బ్యూటిఫుల్ వ్యూ లాగా అనిపించింది. అండ్ అనుకోకుండా మేము కూడా అక్కడే ఉంటామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో, ఆ వ్యూ చూపిస్తాను మీకు. ఇది ఇంకా వెళ్తున్నాం మేము. అండ్ ఇక్కడ బీచ్ స్పాట్ అనేసరికి టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ కాబట్టి ఎన్ని రకాలు ఉన్నాయో అనమాట. లైక్ గేమ్స్ కానీ అండ్ ఎంజాయ్ చేయడానికి చాలా రకాలే ఉన్నాయి. బట్ ఇంత దూరం మళ్ళీ తిరిగి వెనక్కి రాలేం కదా. సో, మేము ఎక్కడ బీచ్ దగ్గరికి వెళ్తున్నామో ఆ సరౌండింగ్స్లో ఏమున్నాయో అవే వెతుక్కున్నాము. ఇదేమో ఇంకో వ్యూ, ఇటువైపు నుంచి వస్తే మొత్తం గ్రీనరీ అనమాట. యూజువల్గా ఎక్కడ చెట్లు బాగా ఎండిపోయి అదో రకమైన వ్యూ కనిపిస్తుంది, కానీ ఇంత గ్రీనరీ కనిపించి ఒక సెకండ్ ఇండియాలో పార్క్స్, మ్యూజియంస్ చూసినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇటువైపుగా చెట్లు పెట్టి ఇంతే నీట్గా డెకరేట్ చేస్తారు కదా ఏమైనా టూరిస్ట్ ప్లేసెస్ అనేసరికి. నేను బాగా అట్రాక్ట్ అయిన బిల్డింగ్స్లో ఇవి కూడా ఒకటి. ఇవన్నీ స్టే తీసుకోవచ్చు, 1 నైట్కి ఒక విల్లా ఇచ్చేస్తాడు. అండ్ అక్కడ నుంచి మనం ఆపోజిట్లో చూస్తే వెంటనే మనకి బీచ్ కనిపిస్తుంది. బ్యూటిఫుల్ వ్యూ కదా. సో, ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు స్పెషల్గా మనం అలాంటి ఇంట్లోనే స్టే చేయాలి, అలాంటి ఒక ప్లేస్లోనే స్టే చేయాలని అనుకుంటాము, అది కామన్.
అండ్ మేము అలా అనుకున్నాం కానీ మాకు దొరకలేదు. ఎందుకంటే ఇక్కడ రూమ్ రెంట్ కన్నా కూడా క్లీనింగ్ ఛార్జెస్ డబుల్ వేస్తాడనమాట. ఆ కష్టం మేము తీసుకోలేక సో కొద్దిగా రీజనబుల్గానే వెతుక్కోవాలి అనుకున్నాము. రూమ్ అయితే దొరకలేదు కానీ ఇంకా ఆ లోపు బీచ్ దగ్గరగా కనిపిస్తే ప్రాణం ఆగదు కదా, వెంటనే బయలుదేరాం చూద్దామనేసి. కానీ తీరా వెళ్తుంటే చలి మాత్రం చంపేసింది. ఇక్కడ ఇండియాలో చలిలాగా ఉండదన్నమాట, డైరెక్ట్ కోల్డ్ ఫ్రీజే, అంత చలిగా ఉంటుంది. అసలు ఏంటా అని చూస్తే ఈరోజు విండీ డేనంట. అంటే విడిగా రోజుల కన్నా కూడా ఈరోజు కాస్త గాలి విండ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడే రూమ్కి వెళ్ళి ఏం చేస్తాము అనేసి థ్యాంక్స్ గివింగ్ బ్రేక్లో వచ్చామని చెప్పాను కదా. సో థ్యాంక్స్ గివింగ్లో ఒక అవుట్లెట్స్కి వచ్చాము. ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఏవైనా మనకు నచ్చితే కొంచెం రీజనబుల్ కాస్ట్లో వస్తే తీసుకోవచ్చు కదా అన్నట్టుగా వచ్చాము. అండ్ చూసాం కానీ సో ఎక్కువగా ఏం షాపింగ్ చేయలేదు. మేము వచ్చింది అసలైతే టూరిస్ట్ ప్లేస్ కదా, సో ఎక్కువ షాపింగ్స్ పెట్టుకోలేదు. జస్ట్ ఎవరెవరికి ఏమేమి కావాలో తీసుకున్నారు. నేనైతే గాగల్స్ కొన్నాను. ఈ మధ్యకాలంలో ఇండియా వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా, ఎవరితో అయినా ఏదైనా పంపడానికి ఉంటుందని ఆద్య కోసం ట్రై చేశాను, కానీ నేను అంత బెటర్గా ఏం వెతకలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎవరు వెళ్తున్నా సరే ఆద్య కోసం అన్ని బ్రాండ్స్ తీసుకొని పంపించేస్తూ ఉంటాం ప్రతిసారి. సో ఇంకా ఆల్రెడీ ఉన్నాయి, ఎందుకు అవన్నిటికీ మీరు డబ్బులు తగలెడతారు అని చెప్పేసి అంటూ ఉంటారు మా వాళ్ళు. అందుకని ఇంకా ఈసారి కొంచెం డ్రాప్ అయిపోయామన్నమాట. ఆద్యకు కూడా షాపింగ్ ఎక్కువగా చేయలేదు. ఇలా షాపింగ్ చేస్తూ చేస్తూ మేము మధ్యలో రూట్ మర్చిపోయామన్నమాట. అంటే మేము వెళ్ళాల్సిన స్టోర్ ఏంటో, ఇక్కడున్న అవుట్లెట్స్కి ఇక్కడ ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. సో మనం ఏ స్టోర్కి వెళ్ళాలన్నా అవన్నీ ఇక్కడ వెతుక్కోవచ్చు అనమాట. ఈ స్క్రీన్ పైన వెతుక్కొని వెళ్ళిపోయాము. అండ్ సో నేను గాగుల్స్ కొన్నానని చెప్పాను కదా, అది ఇక్కడే. ఎన్ని మోడల్స్ ట్రై చేశానో, ఈ పెయిర్ ఆల్రెడీ ఇంతకుముందు ఒకరు తీసుకున్నారు అనేసరికి ఇంకా నేను డ్రాప్ అయిపోయాను. ఎందుకంటే నేను తీసుకునేది కొంచెం యూనిక్గా ఉండాలి, ఫ్యామిలీలో ఎవరు ట్రై చేయకూడదు. మోస్ట్లీ నా ఫేస్కి ఒక కామన్ మోడల్ సెట్ అవుతుంది అండ్ నేను దాంట్లోనే ఫిక్స్ అయ్యి కూర్చుంటాను అలాగే తీసుకోవాలి అనేసి. కానీ ఈ మధ్య రివర్స్ మోడల్ అని ఏదో వచ్చిందని వంశీ చెప్పాడు. ఇంకా దాన్ని బట్టి అది ఒకసారి ట్రై చేసి చూశాను, చాలా బాగుంది. అండ్ ఇంకా అదే లాస్ట్లో ఫైనల్ చేసుకున్నాను. అంటే చెప్పాను కదా కొంచెం యూనిక్గా ఉండాలి నాకు ఏదైనా కానీ అని. అండ్ ఇది లేటెస్ట్ మోడల్ ట్రెండింగ్ అని అన్నాడని అదే తీసుకున్నా. తక్కువ ఏం పడలేదు, ఒక్క గాగుల్సే తీసుకున్నా కూడా $200 ఖర్చు అయ్యింది. అంటే ఇండియన్ కరెన్సీలో 17,000 అనమాట. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా గాగుల్స్ తీసుకోవాలి అని, కానీ ద బెస్ట్ నేను యూఎస్ వెళ్ళాక కొనుక్కుందామని. ఇంకా ఇండియాలో కూడా ఎప్పుడు అంతగా ట్రై చేయలేదు, బట్ ఇంతకాలానికి అది తీసుకోగలిగాను. అండ్ ఇంకా ఎంత ఆఫర్స్ ఉన్నాయి ఏంటి చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఆల్మోస్ట్ $200 అలా కాస్ట్ తక్కువగా ఉన్నవి కూడా ఇక్కడ $70, $60 అలా ఉన్నాయన్నమాట. ప్రైజింగ్ బాగా అనిపించింది. ఎవరన్నా ఈ 1 month బ్రేక్కి ఇండియా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం పిచ్చిగా ఈ థ్యాంక్స్ గివింగ్ బ్రేక్లోనే షాపింగ్ చేసేయచ్చు. అండ్ అంత బాగుంటాయి అనమాట రీజనబుల్ ప్రైస్కి. ఇదంతా కూడా ఫాజిల్ బ్రాండ్ అండ్ ఇంకా అర్మానీ కూడా దొరుకుతుంది. అండ్ అవే బ్రాండ్స్లో గాగల్స్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. కొంతమందికి స్పెసిఫిక్గా బ్రాండ్స్ కావాలని ఉంటుంది కదా, వాళ్ళైతే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. అండ్ నేను అవన్నీ ఏం తీసుకోలేదు, జస్ట్ వెళ్ళి మేము ఒక అవుట్లుక్ చూసేసి వచ్చామన్నమాట. ఇవన్నీ పూర్తి చేసుకునేసరికి నైట్ అయిపోయింది. ఇంకా ముందే రూమ్కి వెళ్ళి ఏం చేస్తాము అనేసి డిన్నర్ కూడా బయటే ఫినిష్ చేసుకొని వెళ్ళిపోదాము అనుకున్నాము. అందుకనే టేస్ట్ ఆఫ్ ఇండియా అని ఉంటే నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియన్ ఫుడ్సే నచ్చుతాయి అనమాట. అక్కడే వెళ్ళి ట్రై చేయాలంట. బట్ ఇక్కడ ఇండియన్ ఫుడ్స్ ట్రై చేసినా వేస్టే, అంత ప్యూర్ టేస్ట్ అయితే రాదు, కానీ మన ట్రయల్స్ మనం చేస్తాం అంతే. సో ఇక్కడ నా జర్నీ ఎలా జరుగుతుందో మొత్తం ఆ సీక్వెన్స్లోనే చూపిస్తున్నాను. ఏంటి ఆల్రెడీ డెస్టినేషన్కి రీచ్ అయిపోయినా కూడా ఇంకా ఏం చూపించట్లేదు అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది అనుకోవద్దు. సో నెక్స్ట్ వ్లాగ్ మీకు అదే వస్తుంది మోస్ట్లీ. ఎందుకంటే నేను క్యాప్చర్ చేసింది మొత్తం కూడా ఒక ఫ్రేమ్లో సరిపోయేటట్టుగా లేదు అండ్ ఒక వీడియోలో సరిపోయేటట్టుగా లేదు. ఆల్మోస్ట్ 1/2 hour to 40 minutes వీడియో వస్తుంది. సో ఆ రిస్క్ తీసుకోలేక నేను సెపరేట్ వీడియోస్ కింద ఫ్రేమ్ చేశాను. అండ్ రానున్న రోజుల్లో ఇంకా క్రిస్మస్ కదా, ఇక్కడ చూడండి ఎంత పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టేశారో. ఈ డెకరేషన్ ఇంకా నైట్ టైం అయితే చాలా బాగుంటాయి. మేమేంటంటే లేట్ అవుతుంది అన్నట్టుగా ముందే పూర్తి చేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఇండియన్స్ డిమాండ్ ఎక్కువగా ఉంటే ఇలాగే ఉంటుందేమో, ఫుడ్ ఆర్డర్ పెట్టిన గంటకు కానీ రాలేదు. సో ఇంకా డిన్నర్ పూర్తి చేసుకొని రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఆ విశేషాలన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఈ వ్లాగ్ చూసి మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు మై ఛానల్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.